What is up everyone? Here I am Prakash. Welcome to my YouTube channel. Friends, today I am going to show you how to use background and filters in Zoom. So let's go. Welcome back to my YouTube channel. ఫ్రెండ్స్ మనకి రీసెంట్ గా జూమ్ యాప్ లో కొన్ని అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. సో ఏంటంటే అప్డేట్స్ అనేవి ఫిల్టర్స్ అదే విధంగా బ్యాక్గ్రౌండ్స్ అనమాట. సో ఈ రోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఈ ఫిల్టర్స్ అదే విధంగా ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనం జూమ్ యాప్ లో ఎలా యూజ్ చేయాలనేది ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. సో దానికన్నా ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్. సో లెట్ జంప్ ఇన్ టు ద జూమ్ యాప్ ఫ్రెండ్స్ మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒకసారి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేద్దాము. సో ఇక్కడ న్యూ మీటింగ్ ఉంది కదా, ఈ న్యూ మీటింగ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి నా వెనకాల గ్రీన్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా గ్రీన్ స్క్రీన్ అనేది పోయి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మనం ఎలా సెట్ చేయాలంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒకసారి దీన్ని మనం మాక్సిమైజ్ చేద్దాము. మాక్సిమైజ్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్టాప్ వీడియో దగ్గర ఒక టిక్ మార్క్ కనపడుతుంది కదా, ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి వీడియో సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ వీడియో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ దీని మీద కూడా క్లిక్ చేయొచ్చు. ఒకసారి సెట్టింగ్స్ మీద క్లిక్ చేద్దాం. వీడియో సెట్టింగ్స్ మీద ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫిల్టర్స్ ఉంటుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫిల్టర్స్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కొన్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి వాడు ఇవ్వడం జరిగింది. లేదు అంటే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకు ముందు డౌన్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. సో ఇక్కడ ఒకసారి మనం దీని మీద క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ విధంగా ఫ్రెండ్స్ మన బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఈ విధంగా మనం సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి అయినా మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళొచ్చు. లేదు అంటే ఇక్కడ వీడియో సెట్టింగ్స్ ఉంది కదా, ఈ వీడియో సెట్టింగ్స్ మీద కూడా మనం క్లిక్ చేసి అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఒకసారి వీడియో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫిల్టర్స్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఇంకోటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ మనకు నచ్చింది, ఇది సెలెక్ట్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. లేదు మనం ప్రీవియస్ కి వెళ్ళాలంటే ఇట్లా ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం బ్యాక్గ్రౌండ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తో పాటు కొన్ని వీడియోస్ కి ఫిల్టర్స్ ఎలా సెట్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వీడియో ఫిల్టర్స్ ఉంది కదా, ఈ వీడియో ఫిల్టర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు కొన్ని డిఫరెంట్ ఫిల్టర్స్ అనేవి కూల్ ఫిల్టర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫిల్టర్ ఉంది. సో ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఫిల్టర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. లేదు మనం ఇంకోటి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్ వీడియో ఫిల్టర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఫిల్టర్స్ లోకి వచ్చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్టర్ మీద సెలెక్ట్ చేస్తే చూడండి ఇది ఎంత బాగుందో, మనకి చాలా ఎఫెక్టివ్ గా ఉంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అదే విధంగా వాడిచ్చిన మన ఫిల్టర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఒకసారి మనం సెట్టింగ్స్ లోకి వెళ్దాము. సో మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ అండ్ ఫిల్టర్స్ సెలెక్ట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారు. సో మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ నన్ను మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. మళ్ళీ మనకి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం నచ్చిన విధంగా మన బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకి సెట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్ ఒకసారి మీరు మొత్తం నచ్చి మీరు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని మీ మీటింగ్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎండ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీటింగ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఒకసారి దీని మీద క్లిక్ చేద్దాము. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ అని దీని మీద క్లిక్ చేస్తే మనకు మీటింగ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మళ్ళీ మనం హోమ్ పేజ్ లోకి వచ్చేస్తాం అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మన జూమ్ యాప్ లో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు నచ్చిన వాల్ పేపర్స్ అనేవి మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన వీడియోస్ కు ఫిల్టర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా మీ జూమ్ మీటింగ్స్ లో మీకు నచ్చిన ఫిల్టర్ అదేవిధంగా నచ్చిన బ్యాక్గ్రౌండ్ అని సెట్ చేసుకొని యాప్ ని చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోండి. సో ఐ హోప్ యూ కెన్ ఫైండ్ మై ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్. ఇఫ్ యూ థింక్ సో ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు గివ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. యువర్స్ ప్రకాష్.